కార్మికులు 150 సంవత్సరాలుగా సాధించుకున్న చట్టాలను రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రకటిద్దాం, దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామంటూ నాచారం చౌరస్తాలో అన్ని కార్మిక సంఘాలతో సదస్సు నిర్వహించారు. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న అన్ని కార్మిక సంఘాల సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సదస్సులో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, టీయూసీఐ, ఐఎఫ్టియు, బీఆర్ఎస్టియు, టీఎన్టీయూసీ సంఘాలు పాల్గొన్నాయి. ప్రచారం చేయాలనేదే ఈ సదస్సు యొక్క ఉద్దేశం కాబట్టి ఈ వేదిక ద్వారా మీ అందరూ తెలియజేస్తున్నా. కార్మికులు 150 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. కోరలు లేని 4 కోడ్స్ ని ఈరోజు కార్మికుల మీద రుద్దింది. కార్మికులకు హక్కులు లేకుండా చేస్తే సమ్మెలు ఆగిపోతాయనే భ్రమల్లో ఈరోజు మోడీ ప్రభుత్వం ఉన్నది. మొన్న బడ్జెట్లో కూడా చూసినాం, బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు 7 లక్షల కోట్లు దోచిపెడుతూ బడ్జెట్ ప్రవేశపెట్టారు. పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యం కాకుండా చూడడం కోసం కార్మికుల హక్కులను కాలరాచే ప్రయత్నంలో ఈ మోడీ ప్రభుత్వం ఉన్నది. చరిత్ర అంతా కార్మికులు పోరాడి హక్కులు సాధించుకున్నారు, చట్టాలు సాధించుకున్నారు. చట్టాల భిక్షతో పోరాటాలు రాలేదు. ఇప్పుడు మోడీ పాలకులు కూడా అర్థం చేసుకోవాలి, ఈ చట్టాలన్నీ రద్దు చేస్తే కార్మిక వర్గం భయపడిపోవటం కాదు, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తుంది. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఐక్య పోరుబాటలు నడుస్తుంది. అందులో భాగంగానే అన్ని కార్మిక సంఘాలు రేపు 12వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చినాయి. 12వ తేదీన జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అంతా ఐక్యంగా పాల్గొనాలని, మోడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా, దిగి వచ్చే విధంగా తమ పోరు సత్తాను చూపించాలని